నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు అనగా డిసెంబర్ 10వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈరోజు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో వేగంగా పనులు ముందుకు వెళ్ళడము, ప్రభుత్వ పనులు కానీ లేదా ప్రైవేట్ రంగంలో కానీ ఏదైనా మీరు అనుకున్నది త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, అయినప్పటికీ కాస్త జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించి సూచనలు గోచరిస్తున్నాయి. స్థిర చరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన అయితే ఏంటంటే కనుక కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. కొత్తగా పాత నిర్ణయాలు అమలుపరచుకోండి. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే పరిహారంగా హనుమంతుడికి ఎర్రని పువ్వులు సింధూరంతో కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు ఎదురవుతాయి, వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. డబ్బు రాకపోకలు కాస్త ఆలస్యం అవుతాయి. అంటే మీరు ఇవ్వడం కానీ లేదా మీకు రావడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి ఆలస్యం అవ్వడము, దాంతోపాటు ఇలా ఆలస్యం అవ్వడం కూడా ఒకందుకు మీకు ఉపయోగపడే అంశాలే అందులో ఉంటాయి. నిరాశ చెందకండి. అయితే ఆరోగ్యంలో మాత్రము కొంత జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ పరంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక ఇంట్లో మార్పు చేర్పులు చేయాలన్నా లేదా కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక ఆగిపోయిన పనులు కానీ, ముందుకు వెళ్ళని పనులు కానీ నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ధనపరంగా బ్లాకేజెస్ పోయే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడి యొక్క అనుకూల దృష్టి మీ మీద చాలా చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు, అత్యంత అనుకూలమైన రోజు. మీలో ఉత్సాహం కానీ, ఆత్మవిశ్వాసం కానీ, పనులు చకచకా ముందుకు జరగడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకు పురోగతి కనబడడంతో పాటు ధనపరంగా, పేరు పరంగా, నాయకత్వ పరంగా ఇలాగ మీరు ఏదైతే ఉన్నారో మీ క్వాలిటీస్ ఎలివేట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. స్థిరచరాస్తులను కొనుగోలు చేయడం కానీ లేదా మీ దాయాదుల దగ్గర నుంచి సంక్రమించడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్లకు ఈరోజు చాలా మంచిగా ఉంది, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పరిహారంగా గణపతికి పసుపు అక్షంతలు సమర్పించి పూజ చేసుకోండి, మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము.